నుంచి ఇండియాకు మనీ ట్రాన్స్ఫర్ సూపర్ ఈజీ. రెమిట్ టు ఎనీతో బెస్ట్ ట్రాన్స్ఫర్ రేట్స్, హయ్యర్ లిమిట్స్, ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్ఫర్స్, 24/7 కస్టమర్ సపోర్ట్, ఇన్స్టాంట్ ట్రాన్స్ఫర్, జీరో టెన్షన్. డౌన్లోడ్ నౌ రెమిట్ టు ఎనీ. అమెరికాలోని సెయింట్ లూయిస్తో తీవ్ర విషాదం నెలకొంది. పుట్టినరోజు సంబరాల్లో జలపాతంలో స్నానానికి వెళ్లిన తెలుగుట్టెకి విగతజీవిగా మిగిలాడు. కోటి ఆశలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడిని మృత్యువు సుడిగుండం రూపంలో కబళించింది. తమ కొడుకు ఇక లేడన్న ఊహించని విషాదం ఆ కుటుంబాన్ని అంధకారంలోకి నెట్టేసింది. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన 26 ఏళ్ల సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ అమెరికాలో ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు, కళ్లనిండా ఎన్నో కలలు, ఎంతో కష్టపడి ఎంఎస్ పూర్తి చేశాడు. అతని కష్టానికి తగ్గ ప్రతిఫలంగా ఈ ఏడాది జనవరిలోనే మిస్సూరీ స్టేట్ సెయింట్ లూయిస్ సిటీలోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ సాధించాడు. కొత్త ఉద్యోగం, చేతినిండా సంపాదన, ఇక జీవితంలో స్థిరపడ్డాడన్న సంతోషం, అంతా సాఫీగా సాగిపోతోంది అనుకున్న తరుణంలో విధి పగబట్టింది. శనివారం శ్రీహరికృష్ణ పుట్టినరోజు. అమెరికాలో తన తోటి స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగా వీకెండ్ కావడంతో స్నేహితులందరితో కలిసి సరదాగా గడిపేందుకు సమీపంలోని ఓ జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతం అందాలను ఆస్వాదిస్తూ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా స్నానం చేసేందుకు శ్రీహరికృష్ణ నీటిలోకి దిగాడు. అయితే అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ జలపాతం మధ్యలో ఊహించని విధంగా ఒక్కసారిగా భారీ సుడిగుండం ఏర్పడింది. కళ్లెదపే మృత్యువు సుడిగుండం రూపంలో దూసుకురావడంతో క్షణాల వ్యవధిలోనే అందులో చిక్కుకున్న శ్రీహరికృష్ణ నీటిలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ప్రకృతి ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. కొద్దిసేపటికే ఆ యువకుడు ప్రాణాలు విడిచాడు. నాన్నా, హ్యాపీ బర్త్డే అని సంతోషంగా చెప్పుకునే లోపే కొడుకు ఇక లేడన్న చేదు వార్త పిరిడి గ్రామంలోని ఆ తల్లిదండ్రులకు చేరింది. పుట్టినరోజునాడే కన్న కొడుకు కాటికెళ్లాడన్న వార్త విని ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. హరికృష్ణ మరణవార్త అమెరికాలోని భారతీయ సమాజంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అమెరికా లాంటి విదేశాలకు వెళ్లే మన తెలుగు విద్యార్థులకు, ఎన్ఆర్ఐలకు ఇది అత్యంత బాధాకరమైన సంఘటన. వీకెండ్స్ని, సెలవులని సరదాగా జలపాతాలు, సరస్సుల వద్దకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, నీటి అడుగున ఉండే ప్రమాదాలపై అవగాహన లేకపోవడం వల్లే ఇలా నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, ముఖ్యంగా నీటిలోకి దిగేప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. మీకోసం మీ కుటుంబం ఇక్కడ ఎదురు చూస్తోందన్న విషయాన్ని మరిచిపోకండి.